కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 14 నెలల కాలం అయింది. ఎలా ఉంది సార్? ప్రభుత్వాలు మారిని కుర్చీలో కూర్చునే నాయకులు మారారు. కిందటి గవర్నమెంట్ లో ఏ విధమైనటువంటి పొరపాట్లు జరిగినాయో సార్ సూపర్ 6 అమలు గురించి ఎలా స్పందిస్తారు? ఏదైతే హామీ ఇచ్చామో హామీలన్నీ అమలు చేసామన్నారు. లాస్ట్ గా మహిళలకు ఇచ్చినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మొత్తం కంప్లీట్ అని చెప్తారు. నిజంగా సూపర్ 6 అంతా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తయినట్టుంటారు. ఆయన ఆలోచనలు ఉంటాయి, కానీ అవి ఆచరణలో అమలు చేయటానికి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి ఎలా ఉంది? ఏమీ సంతృప్తికరంగా లేదండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రతి పంట కూడా గిట్టుబాటు ఉందని చెప్పి అంటున్నారు. మీరేమో దాదాపు చూస్తే ప్రతిరోజు కూడా మీరు రైతు సమస్యల మీదే పోరాటం చేస్తారు. ఏది నిజం అంటారు? ఈ ప్రభుత్వంలో ఒక్క పంటకి కూడా ఎంఎస్పి అన్ని పంటలకి అట్లాగే జరిగింది. ఈ పర్రే అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకి డబల్ సంక్షేమం అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ గవర్నమెంట్. నిజంగా అన్నదాత సుఖీభావ ద్వారా డబల్ సంక్షేమం అందుతుందంటారా? కేంద్ర ప్రభుత్వం రైతులకు చాలా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తారండి. మరి మాట్లాడితే పదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మేమంతా డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో మనమే, రాష్ట్రంలో మనమే అని చెప్తున్నారు. ఏమీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి 32 మంది తెలుగు బిడ్డల బలిదానంతో మనం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇవాళ ముక్కలుగా చీల్చి అడగటానికి నోరే రావట్లా చంద్రబాబు నాయుడు గారికి జిండాల్ స్టీల్ కి కట్టబెడతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసమా, కేవలం కార్పొరేట్ల కోసమా? అక్కడ మోడీ అదే, ఇక్కడ చంద్రబాబు కూడా అదే లైన్ లో వెళ్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సార్ అమరావతి భూసేకరణ గురించి ఎలా స్పందిస్తారు? 2వ విడత భూసేకరణ రైతుల్లో చాలా ఆందోళనగా ఉన్నారు. మరలా 2వ విడత అనేసరికి 4 గ్రామాలు అంటున్నారు. ఏంటి సార్ ఇది? అసలు అమరావతిలో రాజధాని పెట్టడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. మళ్ళీ భూములు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు చాలా నష్టపోతారు. నేను ఇదివరకు కూడా దండం పెట్టి టీడీపీకి వ్యతిరేకం, చంద్రబాబు గారు అంటే శోభాదీశ్వర గారికి పడదు అని చెప్పి గ్యాప్ ఉందని చెప్పి అంటారు. నిజంగా అసలు మీకు మీ ఇద్దరి మధ్య ఆ గ్యాప్ ఉందంటారా? నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం మాకు లేదు. ఎప్పుడూ నేను తీసుకునే ఆ నిర్ణయాన్ని మార్చుకోకపోతే రేపు వచ్చే ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేస్తుంది. రాబోయే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి వారసుడు. వీళ్ళకేమో ఎకరం 99 పైసలు అంటున్నారు, లక్షలు అంటున్నారు. చూస్తేనే రైతులు పండించినటువంటి రైతులు అలా వారసత్వంగా వచ్చినటువంటి భూములు వాళ్ళు కోల్పోతున్నారు. ప్రభుత్వ భూములు ఇస్తున్నారు. పెద్ద కంపెనీలకి తక్కువ రేట్లు కూడా భూ కేటాయింపు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూడా అమ్మో అది చెల్లదు ఖచ్చితంగా కొట్టేస్తారు. నేనే లుల్లుకిచ్చే వాటి మీద వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని చెప్పి వైసీపీ చెప్పింది. అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాసి నడుస్తుందా, లేదంటే వైసీపీ అన్నట్టు రెడ్ బుక్ నడుస్తుంటారు? అయితే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒక సామెత ఉంది కదా. వైసీపీ పార్టీలు వాళ్ళు ఈ రకంగా శాంతి భద్రతలు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య వేరియేషన్ ఎలా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇద్దరికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ చాలా తేడా ఉందండి. ఆయనే అసలు వాళ్ళ తండ్రే బాధపడేవాడు. భవిష్యత్తులో కరేడ్ ఉంటుందంటారా? మ్యాప్లో కరేడు ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ తీసుకోలేదు.